కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాటల యుద్ధం ముదురుతోంది. బండి సంజయ్ కు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ కు బండి సంజయ్ 2 ఏళ్లలో ₹2 తెచ్చినట్లు నిరూపిస్తే మూటాముల్లే సర్దుకొని కరీంనగర్ వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ విసిరారు గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. నగర అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే సాధ్యమైందని చెప్పారు. తమ పార్టీ ఒత్తిడి వల్లే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా వచ్చిందన్నారు గంగుల కమలాకర్. గత వారం రోజుల నుంచి ఒకటే మాట కళలు కూడా గంగుల కమలాకర్ పడతాడు. ఏమంటాడు? గంగుల కమలాకర్ని నిధులు తీసుకొచ్చినా నువ్వు ముల్లే మూట చదువుకొని పోతావా అన్నవాడు. ఎస్, నా సూట్ కేసు రెడీ, నా ముల్లే రెడీ, నా మూట రెడీ. ఏమన్నావు? అభివృద్ధి చేసిన అన్నావు కదా, చాలు 2 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నావు కదా, మళ్ళీ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 2 సంవత్సరాలలో ₹2 బిల్లు తీసుకొచ్చిన జీవో నుంచి అంతే, ₹2. 2 సంవత్సరాల కేంద్ర మంత్రిగా ₹2 బిల్లు తీసుకొస్తే నా ముల్లే మూట చదువుకుని పోతే సిద్ధంగా ఉన్నా. మరి తీసుకురాకపోతే నీ ముల్లే మూట చదువుకుని పోతావా అని డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. 2 సంవత్సరాలలో కేంద్ర మంత్రిగా మళ్ళీ ₹2 బిల్లా. సరే, నీ జీవో లేదు కావచ్చు, నువ్వు తెచ్చిన ₹2 రోడ్ అన్న చూపించి ఎక్కడైనా కరిమల్లా నువ్వు తెచ్చుకున్న ₹2 ఏదన్నా చూపించి నువ్వు చేసినట్టు అంటే లేదు, సమాధానం లేదు. మళ్ళీ ఏమిస్తాడు? నా బుక్ ఇచ్చినా తీసుకోవాలన్నాడు. బుక్లో ఏమున్నది? నేను తెచ్చిన నిధులు, గాంధీ బొమ్మ, స్వీపింగ్ మిషన్లు, రోడ్సు, శ్మశాన వాటికలు, ఇవన్నీ నువ్వు ఎంపీ కాకముందే కంప్లీట్ చేసిన, 2019 లోపలే కంప్లీట్ చేసిన. సో మళ్ళీ నేను సూట్గా అడుగుతున్నా బండి సంజయ్ గారిని, కేంద్రం నుంచి నిధులు వస్తా అన్నావు కదా, నువ్వు ఎంపీగా అయింది 2019లో, కరీంనగర్లో స్మార్ట్ సిటీ వచ్చింది 2018లో 16లో, కరీంనగర్లో సీఎంఎస్ఎన్స్ వచ్చింది 2014 నుంచి 18 లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది 5 సంవత్సరాల లోపల. నీ పాత్ర ఎక్కడ ఉంది బండి సంజయ్? ఎందుకు పబ్లిక్ని ఇట్లా పిచ్చోల్లాగా చేసే ప్రయత్నం చేస్తున్నావు? సరే, ఓకే, నువ్వే నిధులు తీసుకొచ్చినావు కదా, 62వ డివిజన్ ఇక్కడ బీజేపీ కార్పొరేటర్, ఒక్క రోడ్ ఎందుకు లేదు? మరి ఒక్క రోడ్ ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి కదా. మీ బీజేపీ కార్పొరేటర్ కదా, ఇలా ఒక్క రోడ్ ఎందుకు లేదు? నువ్వే తీసుకొచ్చినావు నిధులు, నువ్వే కొబ్బరికి ఒకటి స్టార్ట్ చేయొచ్చు కదా. ఏవి నిధులు? ఈరోజు సీఎం అసిస్టెన్స్ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినాం. మళ్ళీ డైరెక్ట్ సూటిగా పండిస్తే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 2.5 సంవత్సరాలలో కేబుల్ బ్రిడ్జ్ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేసిన, కేంద్ర నిధులతో చేసిన ఆర్ఓబి తీగడపల్లి ఎందుకు నువ్వు కంప్లీట్ చేయలేకపోతున్నావు? ఎందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు? నీకున్న ప్రాబ్లం ఏంది? 2.5 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్తో కంప్లీట్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ చూడు, 4.5 సంవత్సరాలు ఎంత దూరంగా ఆర్ఓబి కంప్లీట్, కేంద్రం నిధులు కదా, మరి ఎందుకు కంప్లీట్ నువ్వు నిధులు తీసుకొచ్చావంటే?